మొదటి రోజున ప్రెస్ మీట్లో ఇదే సమావేశంలో చెప్పాను, మా ప్రజెంటేషన్లో చెప్పాను, ₹1 తప్పు జరగలేదు, ₹1 పక్కకు పోలేదు, పోనప్పుడు అది మా నాయకుడికి వచ్చే అవకాశమే లేదు అని. 50 రోజుల తర్వాత అయినా మీరు ఇవాళకి 50 పైసల్ని చూపించగలిగారా? ఇవాళ సిగ్గు లేకుండా పార్టీకి డబ్బులు వచ్చాయంటున్నారు. అది మా ప్రతి కార్యకర్త చెమటోడ్చి సంపాదించినటువంటి రూపాయితో ₹100 సభ్యత్వాన్ని తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టి చేసుకున్నటువంటి సభ్యత్వం. అది 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో పలు బ్యాంకుల నుంచి వచ్చినటువంటి డబ్బు. సిగ్గు లేదు? ఇంకా అసత్యాలను అర్ధసత్యాలను ప్రచారం చేయడానికి నేను ఛాలెంజ్ చేస్తున్న గవర్నమెంట్ని. ఇందులో నుంచి ₹1 తెలుగుదేశం పార్టీకి కానీ మా నాయకుడికి కానీ నాయకులకు కానీ ఎవరికన్నా వచ్చింది అని మీరు నిరూపించగలరా? నేను మొదటి రోజు ఇదే ఛాలెంజ్ చేశాను, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఛాలెంజ్ చేశాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. నో, మీ వల్ల కాదు, మీ తరం కాదు. కోర్టు ముందు మీకు వెళ్తే మీ ఎఫ్ఐఆర్లు ఛార్జ్షీట్లు మొహం మీద విసిరేసి చివాట్లు పెట్టేటువంటి రోజులు వస్తాయి. ఇంత అసత్యాలతోటి ఒక మనిషిని అక్రమంగా లోపల పెడతారా ఏంటి? మీరు చెప్పినటువంటి కొన్ని మాటలు సమాధానం క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన సిఐడి చీఫ్ గారు, మీరు పదే పదే అసత్యాలను ప్రచారం చేస్తూ పోతున్నారు ఏంటి?